హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అగ్ని-వి అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5 పరీక్షను భారత్ విజయవంతంగా నిర్వహించింది. 5,400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగిన ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేరుకోగలదు. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి గురువారం తెల్లవారుజామున దీనిని పరీక్షించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇది సాధారణ పరీక్షల్లో భాగమేనని పేర్కొంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని తవాంగ్ సెక్టార్లో చైనాతో ఘర్షణ జరిగిన కొద్ది రోజులకే భారత్ ఈ క్షిపణి ప్రయోగం విజయవంతంగా నిర్వహించడం గమనార్హం. చైనా వద్ద 12,000 నుంచి 15,000 కిలోమీటర్ల పరిధిలోని సుదీర్ఘ లక్ష్యాలను చేరుకునే డాంగ్ ఫెంగ్ 41 వంటి శక్తివంతమైన క్షిపణులున్నాయి. ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో ఉంచుకుని అగ్ని-5ను భారత్ రూపొందించింది. ఆ దేశ రాజధాని బీజింగ్ సహా ఆసియా మొత్తం ఈ క్షిపణి పరిధిలోకి వస్తోంది. గతేడాది అక్టోబర్లోనూ ఇలాంటి క్షిపణిని రక్షణ శాఖ పరీక్షించింది. 17 మీటర్ల ఎత్తైన ఈ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 1.5 టన్నుల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అగ్ని రకం క్షిపణుల్లో ఇది 9వది. తొలిసారిగా 2012లో అగ్ని క్షిపణిని భారత్ పరీక్షించింది. అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అగ్ని-1 నుంచి అగ్ని-4 రకం క్షిపణులు 700 నుంచి 3,500 కిలోమీటర్ల మధ్య దూరంలోనూ లక్ష్యాలను చేరుకోగలవు. ప్రస్తుతం ఇవన్నీ రక్షణ బలగాలకు అందుబాటులో ఉన్నాయి. అగ్ని-5ను హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. అగ్ని-5 క్షిపణిని ఆధునిక సాంకేతికత, కొత్త పరికరాలతో రూపొందించారు. వాస్తవానికి చైనాతో ఘర్షణ జరగడానికి ముందే ఖండాంతర క్షిపణి ప్రయోగంపై భారత్ నోటం జారీ చేసిన విషయం తెలిసిందే. నోటం జారీ చేసిన కొద్ది రోజులే చైనా గూఢచర్య నౌకలు హిందూ మహాసముద్ర జలాల్లోకి ప్రవేశించడం కలకలం రేగింది. నవంబర్, డిసెంబర్లో భారత్ నోటం జారీ చేయగా దీనిపై చైనా అసహనం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత తవాంగ్ సెక్టార్లోని చైనా సైన్యాలు చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయగా భారత జవాన్లు ధీటుగా తిప్పికొట్టారు. కాగా మొదటిసారిగా 2 దశల అగ్ని సాంకేతికత ప్రదర్శనను 1989లో చాందిపూర్ ఐలాండ్ మధ్యంతర టెస్ట్ రేంజ్ వద్ద పరీక్షించారు. 1000 కిలోల సాంప్రదాయిక పేలోడ్ను గాని అణు వార్హెడ్ను గాని మోసుకెళ్లగల సామర్థ్యం కలిగిన ఈ సాంకేతిక ప్రదర్శన క్షిపణియే తదనంతర కాలంలో అగ్ని-1, అగ్ని-2 క్షిపణులుగా అభివృద్ధి చెందింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.